మా ఇంటి పక్కన ఉండే వేప చెట్టుకి తేనెటీగలు తేనె పెట్టాయి. అయితే దీన్ని మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాము. దాన్ని తీద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ఇక్కడ మా మావయ్య తీసుకొచ్చాడు. మా మావయ్య ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఆయన తీశారు కదా, అక్కడ వరకే తేనె ఉందంట, మిగతాదంతా వేస్ట్ అంట. అంత తేనె ఉండదు, అనవసరంగా మనం ఇట్లాగే వేస్ట్ చేసుకున్నాము అని చెప్తున్నారు. నేను అంత పెద్ద తేనె తొట్టి చూసి చాలా తేనె వస్తుంది అనుకొని అంత పెద్ద స్టీల్ బౌల్ అయితే తీసుకెళ్ళాను. కానీ చూస్తే చాలా తక్కువ వచ్చింది. తేనె తీసేసాక ఆ మిగిలింది ఇది ఉంది కదా, దాన్ని తినొచ్చంట. ఇంట్లో మా మామయ్య వాళ్ళు తినమని చెప్పారు. పిల్లలకి ఇవ్వకపోతే మాకొద్దు అంటున్నారు. దీన్ని కానీ మీరు బాగా గమనించారంటే దీని లోపల చిన్న చిన్న తేనెటీగ గుడ్లు అవి ఉన్నాయి. ఇంకా ఇంటి పక్కన ఒక అక్క వచ్చి నేను తింటాను చూడండి అని చెప్పి ఒక చిన్న తేనె తొట్టి ముక్కని విరుచుకొని తినింది. పిల్లలకి ఎవరికి ఇవ్వకపోయినా మాకొద్దు అన్నారు. నన్ను తినమన్నారు, నాకు వద్దు అని చెప్పాను. ఆ అక్క తిని చూపిస్తుంది ఎలా ఉంది అనేది. ఇది తినొచ్చు అని చెప్తుంది. నేనైతే తేనె తీస్తారు, తేనె తాగుతారు అని తెలుసు కానీ ఇలా తేనె తొట్టి ముక్కలు వించుకొని తింటారని నాకైతే తెలీదు. లాస్ట్లో పిల్లలకి రుచి తెలిసింది, తేనె రుచి. ఫస్ట్ అసలు తేనె కూడా వద్దన్నారు, లాస్ట్లో ఆ తేనె రుచి తెలిసింది. సూపర్ అని వదలకుండా తింటున్నారు తేనెను. ఒకసారి చూడండి.